ఊరుకుంటున్నాను కదా అని తాతయ్య వాళ్ళ ముందు ఓ అని రెచ్చిపోతున్నావు. ఆ ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకుంటే నీకే మంచిది. నా నేటి ఓవర్ యాక్షన్ చేయలేదు మధుబాబు. ఒక భార్యగా ఏటి చెయ్యాలో అవే చేశాను. మీరు కూడా ఒక భర్తగా నా కోసం చాలానే చేశారు. కానీ భర్త అనే మాటని ఎందుకో తీసుకోలేకపోతున్నారు. హలో, నీ కోసం నేనేం చేసినా నీ భర్తగా చేయలేదు. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకో. నెంబర్ 1, నేను అరెస్ట్ కాబోతుంటే నన్ను కాపాడడానికి నువ్వు అరెస్ట్ అయ్యావు. దానికి బదులుగా నువ్వు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నిప్పుల గుండంలో నడిచాను. అది కూడా నాన్నమ్మ చెప్పడం వల్లే నడిచాను. నెంబర్ 2, నిప్పుల గుండంలో నడిచొచ్చిన తర్వాత నా కాళ్ళకు నువ్వు వెన్న రాసావు కాబట్టే ఈరోజు టెంపుల్లో నీ కాళ్ళకి పసుపు రాశాను. చెల్లుకి చెల్లు. అంతేగాని నేనేదో నీ మీద ప్రేమ పొంగిపోయి భర్త స్థానంలో ఉండి చేశాను అనుకోకు. సరే మధుబాబు, మీరు అలాగే అనుకోండి, నా నిట్టాగే అనుకుంటాను. అన్నిటికీ కాలమే జవాబు చెప్తుందిలేండి. కారణం లేదు, గాడిద గుడ్డు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే, ఇదిగో ఈ అక్షింతలేసి నన్ను ఆశీర్వదించండి మధుబాబు. నేను వెళ్ళిపోతాను. అక్షింతలా? ఇవి సీతారాముల కళ్యాణంలో వాడిన అక్షింతలు. వీటితో నన్ను ఆశీర్వదించండి. ఆల్రెడీ భగవంతుడి ఆశీర్వాదం ఉందా? మళ్ళీ ఇప్పుడెందుకు? భగవంతుడి ఆశీర్వాదాలు దొరికాయి, శ్రీవారి ఆశీర్వాదాలు దొరకాలి కదా. ఆశీర్వదిస్తాను. నా లైఫ్ నుండి వెళ్ళిపోతావా? కాదు, ఈ గదిలో నుంచి వెళ్ళిపోతాను. ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ఈ అక్షింతలతో నన్ను ఆశీర్వదిస్తే వెళ్తాను. అరే మధుబాబు, వీటితో ఆటలొద్దు. అయితే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. ఆశీర్వదించాలా? అస్సలు ఆశీర్వదించను. ఇదే మాట మీద ఉంటారా? మ్యాడీ అంటేనే మాట మీద ఉండేవారు. ఏం చేస్తున్నావు? కనపడట్లేదా ఏంటి? మీ టవల్ని లాగెత్తున్నా. ప్లీజ్ డోంట్ డూ దాట్. అయితే నన్ను చెప్పినట్టు చెయ్యండి, లేదంటే టవల్ లాగెత్తాను. ప్లీజ్ అర్థం చేసుకో. మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి మధుబాబు. భర్త కాళ్ళకి నమస్కరించి ఈ అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పారు. మిమ్మల్ని అడిగితే మీరు పోజులు కొడుతున్నారేంటి మధుబాబు? నేను చెప్పినట్టు చేస్తారా చేయరా?